కనిపించని విష్ణుమూర్తి గారు విష్ణుమూర్తి అనుగ్రహం కటాక్షం కావాలని ప్రార్థిస్తూ కనిపించే మనకెళ్ళన్న విష్ణుమూర్తి గారు అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం ఆత్మీయ బంధువుల ఈ సత్సంగం యొక్క ముఖ్య ఉద్దేశం సత్సంగం సద్బుద్ధి సత్ప్రవర్తన లేకపోతే ఏమైతే వ్యామోహం మోహం మదం ఈ అనేక కారణాల వల్ల సమాజం అంతా కలుషితమైంది. ఇవాళ అష్ట కష్టాలు హిందూ సమాజం కొన్ని ఆంజనేయ స్వామి మన కలిగ గురు పౌర్ణమి రాబోతుంది. మనం అద్భుతమైన కార్యక్రమం హనుమాన్ చాలీసా ద్వారా ప్రతి మంగళవారం శనివారం చేస్తున్నాం, ఆదివారం చేస్తున్నాం. దయచేసి రండి. గురువు అంటే మనమే ఉన్నత జీవిత విధానం వెళ్ళడానికి మన గురువులు దేవాలయం సత్సంగాలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు మనకి ఏంటంటే ధ్వంసం అయ్యాయి. తర్వాత సామాజికంగా ఏమైనా కూడా కొన్ని ఒక 4-5 విషయాలు ఎందుకు చెప్తారంటే ధ్వంసం అయిపోయింది. మనకి మనుగడ చాలా కష్టము. ఇలాంటి కార్యక్రమాలు స్వామి అనుగ్రహం ఉంటే కానీ మనం ఎక్కడి నుంచి ఇవాళ రావడం జరిగింది. మీరందరూ ఆ స్వామికి ప్రీతి పాత్రలు కాబట్టి రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ సండే ఇళ్ళలో ఎందుకు చేయడం అంటే చుట్టూ మనం బంధం బలగం పెంచుకోవాలి. లేకపోతే ఏమైందంటే మనుగడ పోతుంది. మనని ఎలా కులాలుగా విభజించారు. మనుగడ చాలా ప్రమాదం ఉంది. ఇక్కడ మనకు ఎవరైనా కులం ఉందని మేము ఇప్పుడు దాదాపు 7-8 సంవత్సరాల మా అందరితో ఒకటే కులం, ఆంజనేయ స్వామి కులం, రామకులం. అలాగే మీకు కేరళలో మీకు భయంకరమైన విషయము 4,000 మంది పిల్లల్ని 100% మార్క్స్ ఇచ్చారు. వాళ్ళని ఢిల్లీ యూనివర్సిటీకి తీసుకెళ్తారు. వాళ్ళకి IAS IPS జాబ్స్ వస్తాయి. మీరందరూ ఎక్కడ పోతారు మళ్ళీ నెక్స్ట్ జాబ్స్? ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా సాఫ్ట్వేర్ అన్నింటిలో కూడా నేను HR ప్రొఫెసర్గా చెప్తున్నాను. గత 40 సంవత్సరాలు చాలా కంపెనీలో పనిచేసి మన పిల్లలకి జాబ్స్ ఇంకా రావు నెక్స్ట్ ఒక 10 సంవత్సరాల లోపల. దయచేసి మన పిల్లల్ని ఇప్పుడు విష్ణుమూర్తి గారు చెప్పిన కార్యక్రమాలు తీసుకెళ్ళమండి. సత్సంగ కార్యక్రమాలు రావు. ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఒక కుటుంబం ఎలా ఉండాలి, సమాజం ఎలా ఉండాలి, సామాజిక బాధ్యత కావాలి. అందుగురించి ఏదో హనుమాన్ చాలీసా చదివిపోవడానికి కాదు, చిన్న విషయం చెప్తాను. ప్రతిసారి మా తమ్ముడు కూడా అంటుంటాడు, నేను ఎప్పుడు భౌతిక శరీరం మానసిక శరీరం అని. భౌతిక శరీరం కనిపించేది. దీనికి రోజు మనం స్నానం చేయాలి. అలాగే మన గుడ్డలకు కూడా వాష్ చేయాలి సబ్బు పెట్టి. మరి కనిపించని మనస్సు, బుద్ధి, ఆలోచన విధానం దీన్ని కలుషితమైంది. టీవీ వల్ల, మొబైల్ వల్ల జరుగుతున్న మోహం, వ్యామోహం వల్ల దీన్ని శుద్ధి చేయాలంటే హనుమాన్ చాలీసా పారాయణ సత్సంగం లాంటి ఎంత అద్భుతమైన మనకు వచ్చింది. ఇప్పుడు నాలెడ్జ్ ఇది మనం వాష్ చేసినప్పుడు ఎప్పుడు నిలకడ పెట్టాలి. ఇది పరిగెత్తుతూనే ఉంటుంది. అందులో ఒక కార్యక్రమంగా పిల్లలకు బాలగోకులం చేస్తున్నాము, యువతి చేస్తున్నాము. ఇలాంటి అద్భుత ఎందుకంటే టైం తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు ఇంత రావడం ఎక్కువ కాబట్టి ఇవాళ ఒక విత్తనం లాంటిదే. మీరు ఇలాంటి కార్యక్రమం మీ చుట్టుపక్కల చేయండి.